గూగుల్ యాడ్సెన్స్లో యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ని ఏ విధంగా నింపుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. సో మీరు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఎల్లో బార్డర్లో కనిపిస్తుంటుంది. అక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకొని అయినా కానీ మీరు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు, లేదా పేమెంట్స్లో వెళ్ళేసి పేమెంట్స్ ఇన్ఫోలో అయినా కానీ సెలెక్ట్ చేసుకొని మీరు ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. ముందుగా మనకు ఇండివిజువలా నాన్ ఇండివిజువలా అని చెప్పి అంటుంది. ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి ఇండివిజువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనము యూఎస్ సిటిజన్ కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏదైతే ఫామ్ ఉందో W8 ఫాము ఫస్ట్లో ఉన్నటువంటి ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ ఫామ్ని మనము ఫిల్ చేసుకోవాలి, ఫిల్ చేసుకుని సబ్మిట్ చేయాలి. లేకపోతే మీ ఛానల్ మీద ఉన్నటువంటి రెవెన్యూ అంటే మీ ఛానల్స్ ఎన్నైనా కానీ అయ్యుండొచ్చు, ఆ మొత్తం యాడ్సెన్స్ అకౌంట్లో వచ్చి చేరిన తర్వాత మీకు పేమెంట్ రిలీజ్ అయ్యేటప్పుడు 30% ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. ఈ ఫామ్ కనుక సబ్మిట్ చేయకపోతే. ఈ ఫామ్ కనుక సబ్మిట్ చేసినట్టయితే కేవలం యూఎస్ నుంచి వచ్చే ఆదాయం పైన 15% కట్ అవుతుంది. అది ఎలానో నేను రాబోయే వీడియోలో చెప్తాను. మనం ప్రస్తుతానికి వచ్చేసి నేమ్ అంటే మన పాన్ కార్డులో ఓటర్ ఐడిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫారిన్ టిన్ అంటే ఏమీ లేదు, జస్ట్ మన పాన్ కార్డ్ నంబర్ని అక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అడ్రస్ వచ్చేసి మీరు నార్మల్గా మీ అడ్రస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పోస్టల్ అడ్రస్ వేరే అయినట్టయితే పోస్టల్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే టిక్ మార్క్ చేసుకోవచ్చు సేమ్ అడ్రస్ ఉన్నట్టయితే. ఇక థర్డ్ ఆప్షన్లో మనకు చూసినట్టయితే జస్ట్ ఎస్ మీద క్లిక్ చేసుకొని టిక్ మార్క్ చేసుకొని మన కంట్రీ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత మనకు కింద కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో దీన్ని టిక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్లో వచ్చేసి మనకు ఒకే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన వచ్చేసి 0%, కింద పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 12ది 15%, ఇది కూడా టిక్ మార్క్, ఇది కూడా టిక్ మార్క్, ఇది కూడా మనకు విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15%, తర్వాత టిక్ మార్క్. చాలా సింపుల్గా అయిపోతుంది మనకు, కేవలం 1 నిమిషంలోనే మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ ఆప్షన్లో నో అని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ చేయండి. అండ్ ట్యాక్స్ రిపోర్టింగ్లో వచ్చేసి పేపర్లెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పోస్ట్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఇంటి అడ్రస్కి ఈ పేపర్లే మీకు ఇంటికి వస్తాయన్నమాట. సో మనకు ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీరు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని కానీ పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాతన కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత వచ్చేసి మనము దీన్ని క్లోజ్ చేసేసి టిక్ మార్క్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాము. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి మనకు లాస్ట్ అనమాట. ఇది టిక్ మార్క్ చేసుకుంటున్నాము, కింద కూడా టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇయర్ వచ్చేసి 2023 పెట్టుకోవాలి, ఎందుకంటే మన యాడ్సెన్స్ క్రియేట్ చేసింది 2023లో కాబట్టి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఎర్నింగ్ కాబట్టి మనము యాడ్ చేసుకోవాలి. సో గతంలో ఎవరికైనా కానీ ఉన్నట్టయితే 2020 కంటే ముందు కావచ్చు, లేకుంటే దానికంటే తర్వాత ఇంకా ట్యాక్స్ ఫిల్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం 2023 కింద చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి ఎస్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అయితే ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనకు కొన్నిసార్లు వెంటనే రివ్యూలో వెళ్ళిపోతుంది. బట్ కొన్నిసార్లు మనకు ఏదైతే మన నేమ్ అనేది మ్యాచ్ అవ్వకపోయినా, లేకుంటే కొంచెం ఏమన్నా కొంచెం తేడా కనిపించినా మా డాక్యుమెంట్ని వాళ్ళు అప్లోడ్ చేయమని చెప్పి అంటారు. అది చేశాక మనకు రివ్యూలో వెళ్ళడం జరుగుతుంది. సో అది పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏ విధంగా అయితే మనము వెరిఫికేషన్ చేసుకుంటామో యాడ్సెన్స్ వెరిఫికేషన్ ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను చూపిస్తాను చూడండి. ఇదన్నమాట మనం ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాము పాన్ కార్డ్ని. మన పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే పేరు కింద మనం పైన చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు రివ్యూలో ఉంది. ఇది రివ్యూలో వచ్చేసి మనకు కొందరికి వెంటనే అయిపోతుంది, కొందరికి గంటలు పడుతుంది, కొందరికి రోజులు కూడా పట్టచ్చు అనమాట. సో సక్సెస్ అయితే మీరు అప్రూవ్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు కొత్త ఫామ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకుని. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.